నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయాల కల్పనకు ఏదైతుందో వీళ్ళ గురుకుల ఆశలో పాఠశాలలు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ 2.5 సంవత్సరాల కాలంలో వాటి పటిష్టం చేయవలసి పోయి ఏదైతుందో వాడు నిర్వీర్యం చేసిన ఏం చేయాలి? వాడు నిర్వీర్యం చేసిన ఏం చేయాలి? విద్యుత్ శాఖ చెందిన ఆర్టిజన్స్ ఏదైతున్నదో రోడ్ ఎక్కారని చెప్పి అంటూ నేను మీరు గమనిస్తూ ఉంటారని చెప్పి అనుకుంటా. నేను విద్యుత్ శాఖ చెందినటువంటి ఒక ఆర్టిజన్స్ ఏదైతుందో వీళ్ళు రోడ్ ఎక్కి వాళ్ళు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పి అంటున్నా. ఆర్టీసీ కార్మికులు ఉద్యమించే పరిస్థితి ఏర్పడని చెప్పి అంటూ నేను వీళ్ళ విద్యార్థులు ఏదో ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చెల్లింపు చేయలేకపోవడంతో వీళ్ళ న్యాయస్థానము వీళ్ళ ప్రభుత్వం చెల్లింపు చేయలేకపోతుంది. కాబట్టి కళాశాల నిర్వహణకు తోడ్పడటానికి అవసరమైతే తల్లిదండ్రుల దగ్గర ఫీజుల భారం మోపాలని చెప్పని పేర్కొంది. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదని చెప్పంటూ నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాం? కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి 276 కోట్లు విడుదల చేస్తే ఎస్సీ ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 276 కోట్లు నిధులు విడుదల చేస్తే అందులో 25% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లింపు చేయలేకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్ళిపోయినాయి. దయచేసి ఆలోచించండి చెప్పంటూ నేను ఇలా విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుంది? నిరుద్యోగ భవిష్యత్తు ఏమవుతుంది? మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2వ సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, 3 లక్షలు పోయింది. వాళ్ళు అధికారికంగా ఏం చెప్తున్నారు? 60,000 అని చెప్పంటున్నారు. అసలు ఇచ్చింది ఎన్ని? 17,000. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నామని చెప్పంటున్నాను నేను. వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఏదైతే ఉందో వాడు ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడదని చెప్పంటున్నాను నేను. ఇలా ప్రజలు ఏదైతుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందా మార్పు కోరడానికి? ఇవాళ 2.5 సంవత్సరాలుగా మార్పు కోరుతున్నారు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి అనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పి అంటున్నాను నేను. దాన్ని ఆలోచించి అయినా ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయినా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. నాకు 2014లో ఏదైతుందో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో విత్ కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పి అంటూ నేను అభివృద్ధికి తోడ్పడ్డారని చెప్పి అంటూ నేను. ఇవాళ శాసన మండలి 2019లో మొత్తం శాసన మండలి ఏకైక సభ్యున్నాయి. నేనే నాయకుడిని, నేనే సభ్యుడిని. నాకు ఈ పక్క వెళ్ళారు, ఆ పక్క వెళ్ళారు. ఒంటరి పోరాటం చేశాను అంటే ఒంటరి పోరాటం చేసిన నాకు పార్టీ ప్రేమ చట్టం ఏదైతుందో నాకు ఆటంకం లేకుండే. పార్టీ ప్రేమ చట్టం కాంక్షించేవాడిని అయినట్టయితే నేను ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో పోదని చెప్పంటూ నేను. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో 23 నవంబర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చలేకపోవడంతో ప్రజల పక్షాన్ని నిలబడటానికి ఇవాళ ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ ఎంచుకోవడం జరిగింది.